నమ్ముకున్న వాడికి నీడై యుండును, నమ్మలేని వానికి దుమ్మనై దుమ్మైనా లేడు. కొత్తపల్లి శ్రీ వెంకన్న తాత మహబూబ్ నగర్ ఐజ మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీ వెంకన్న తాత నమ్ముకున్న వారికి నీడై ఉన్నాడని, నమ్మలేని వారికి దుమ్మైన లేడని భక్తులు తెలిపారు. అలాగే వెంకన్న తాత ఉన్నప్పుడు ప్రతి అమావాస్య రోజు కర్నూలు, నంద్యాల, హైదరాబాద్, మహబూబ్ నగర్, నెల్లూరు, గుంటూరు, సిరుగుప్ప, సింధనూరు, తిరుపతి, ఐజా, ఎమ్మిగనూరు, నందవరం, మంత్రాలయం, నాగలదిన్నె, అదోని, గుత్తేడోన్, రాయచూర్, గంగావతి, హోస్పోర్ట్ తదితర జిల్లాల నుండి మండల చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి వారి సమస్యలను తాత దగ్గర చెప్తే అగరబత్తి ఆధారంతో ఇత్తడి చెంబు నీటిలో భక్తులు కోరికలను చూసి వారి సమస్యలను చెప్పేవారు. వారి సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా మహిమతో న్యాయం చేసేవారని భక్తులు తెలిపారు. అయితే 10 సంవత్సరాల పిల్లవాడిపై తలపై టెంకాయతో కొట్టేవాడని, తలపై ఎటువంటి గాయం కూడా జరగదని, అంతటి మహిమ గల మహానుభావుడని శ్రీ వెంకన్న తాత అని భక్తులు పేర్కొన్నారు. అలాగే సంతానం లేని వారికి ఆంజనేయ స్వామి మహిమతో మగ పిల్లవాడు కోరిన వారికి, అలాగే ఆడపిల్ల పుట్టాలని కోరిన వారికి చెప్పిన మాట ప్రకారం సంతానం వ్యాఖ్యం ఇచ్చేవారు. ఇచ్చిన మాట ప్రకారంగా సంతానం అయిందని భక్తులు అన్నారు. అయితే ఇప్పుడు శ్రీ వెంకన్న తాత సమాధి అయినాడని, ఇప్పుడు ఈ సమాధికి తిరిగిన మా కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు తెలిపారు. అయితే ఇంతటి మహానుభావులు, మహనీయులు ఉన్నందుకే కలియుగం ఉందని, లేకపోతే కలియుగం అంతమై ఉండేదని భక్తులు కోరుకుంటున్నారు. భక్తులు పేర్కొన్నారు. ఎందుకు వచ్చినావు? సంతానం కొరకు వచ్చినాము. ఆయన వల్ల అయింది. ఎప్పుడైంది సంతానము? సంవత్సరం జరగమని చెప్పినాడు తాత. ఎవరు చెప్పినారు? తాత వెంకన్న తాత. వెంకన్న తాత. ఏ ఊరికి వచ్చినావు? కొత్తపల్లికి. కొత్తపల్లికి వచ్చినావు. ఆయన తిరిగి సంవత్సరం వరకు తిరిగితే అవుతారు అన్నారు. అయినారు. నాకు చల్లగా ఉంది. ఆ తాత దయ వల్ల మీకు చల్లగా జరిగిందే. అంటే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ తాతగారు దర్శనం చేసుకుంటున్నా. దర్శనం మంచిగా అయింది. సంతానం అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాలు అయితే బాబుకి 4-5 పడుతుంది. 5 పడుతుంది. ఏం పేరు నీ కొడుకు పేరు? భీమరాయుడు. తాత చెప్పినైతే పేరు కూడా. తాత చెప్పిన పేరు అదే చెప్పిన. అంటే కొడుకు పుట్టాలని అడిగితే కూతురు పుట్టాలని అడిగింటివే? ఎవరైతే మనీ చెప్పింటివి కొడుకేస్తా అని చెప్పి తాత సర్లే తాత సంతోషము అని అంటే నేను పేరు పెట్టనీకున్నా తాతని అడిగిన. భీమరాయుడు పేరు పెట్టుకో చల్లగా అని చెప్పాను. అయిందే పేరు అయింది. అయితే కొడుకు పుట్టినాడు. అయితే ఏ ఊరు నుంచి వచ్చినట్టు? సింధనూరు నుండి కొత్తపల్లికి వచ్చిన. ఈరోజు ఏ వారం వచ్చిన దర్శనానికి? ఈరోజు మంగళవారం అమాస కొరకు దర్శనం చేసుకుని. అంటే ప్రతి అమాస వస్తున్నారు దర్శనానికి? ఇక్కడ దర్శనం చేసుకుని. ఏం పేరు? ఆంజనేయులు. అమ్మ ప్రతి అమాసకి మీరు దర్శనానికి వస్తున్నారమ్మా ఈ కొత్తపల్లికి? ప్రతి అమావాస్యకి వస్తాము. తాత లేకపోయినా ఇక్కడ దర్శనం చేసుకొని తాత సమాధికి వెళ్ళి అక్కడ మొక్కేసి పిల్లలకి ఏమన్నా హెల్త్ బాగాలేకపోయినా మేము తాతను అనుకుంటే పిల్లలకు ఆరోగ్యంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అంటే ఇట్లా భక్తులకి ఎవరికైనా చాలా మందికి అవుతున్నాయమ్మా, మీకే అవుతున్నాయా సంతానము? ఏం లేదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దేవుడైతే ఏం కాల్ చేయడు. వాళ్ళ అడిగిన కోరికలు తీరుస్తున్నారు. స్టార్టింగ్ నేను కడుపు నొప్పితో వచ్చినాను ఈ గుడికి. కడుపు నొప్పితోనే వచ్చిన నేను ఇంకా తాత సంతానం ఇస్తాంటే తీసుకున్నాం. ఎవరు ఇచ్చినారమ్మా? కొత్తపల్లి వెంకన్న తాత. కొత్తపల్లి వెంకన్న తాత. అయితే ఇంకా బాబు పుట్టిన 1 ఇయర్కే పాప పుట్టింది. బాబు పాప మంచిగా ఉన్నారు. ఎవరమ్మా బాబు? పిల్లలు ఏం పేరమ్మా? గౌతమ్. తాతనే చెప్పిండు ఆంజనేయ స్వామి పేరు పెట్టాలంటే గౌతమ్ అని. గౌతమ్ పెట్టినా. అప్పటి నుంచి బాగున్నారమ్మా? ఆరోగ్యం బాగుంది. ఏం మొక్కుబడి చేసుకున్నారమ్మా స్వామికి అప్పుడు? తాత చెప్పిండు మీరు ఏముందంటే ఏంటంటే నా 9 ఉందంటే నేను ఉండే చేయించిన తాత. ముందు చేయించిన. ఇట్లా ఎన్ని సంవత్సరాలు తిరిగినారమ్మా తాతకాడికి అప్పుడు సంతానం కోసం? సంతానం కోసం నేను నెలనే వచ్చినాను. ఫస్ట్ అమావాస్యకి వచ్చిన. మళ్ళీ అమావాస్య కన్నా సంతానము
అవుతుందని చెప్పిండు. సంతానము అయినా కూడా మళ్ళీ తిరగల 11 నెలలు అంటే కడుపుతో నుండి కూడా అట్లే 11 నెలలు తిరిగిన. నాకు డెలివరీస్ మంచిగా అయినాయి, మంచిగా ఉన్నారు పిల్లలు. తాత దయ వల్ల బాగా తాత దయ వల్ల మంచిగా ఉన్నారు. ఎవరు ఇచ్చినారమ్మా సంతానం మీకు? ఈ కొత్తపల్లి. కొత్తపల్లి. అవును. ఏం తాత పేరు ఏం పేరమ్మా? తాత పేరు వెంకన్న. వెంకన్న. మీ ఆయన కూడా బాగున్నారు, మీ ఆయన ఆరోగ్యం కూడా బాగుంది. ఇక్కడ వచ్చిన దానికి మహిమలు బాగా నడుస్తున్నాయమ్మా? బాగా నడుస్తున్నాయి. నేను కూడా పులికడికి వచ్చినానంటే ఖచ్చితంగా కొత్తపల్లి తాత దర్శనం చేసుకునే వెళ్తాను. పిల్లలకి ఏమైనా హెల్త్ బాగలేకపోతే కూడా తాతను అనుకుంటే మాకు మంచిగా అవుతుంది. మీ పేరమ్మా? మా పేరు వరలక్ష్మి. రైట్మా. ఎక్కడికి వచ్చినారు మీరు? కొత్తపల్లి తాత దర్శనం చేసుకుని వచ్చినా. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇట్లా? సుమారుగా 10-15 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అయింది. ఎందుకోసం వచ్చారు అప్పుడు? మొక్కుబడి. ఏం మొక్కుబడి? సంతానం కొరకు. అయిందా మీకు సంతానం? అయింది. ఎంతమంది? 2 బిడ్డలు. 2 బిడ్డల తర్వాత? 2 బిడ్డలే. 2 బిడ్డలు. అంటే మొక్కున్నారా అప్పుడు తాతకి? అడిగినారా? దగ్గర 5 సంవత్సరాలు తిరిగినాక బిడ్డని. 5 సంవత్సరాల తర్వాత బిడ్డలు ఇచ్చినారు, ఓ పాప ఇచ్చినారు. తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగినానే ఎందుకనే మళ్ళీ 5 సంవత్సరాలకి. అంటే తాత వాక్యం నిజమైందా మీకు చెప్తున్నాను వల్ల? ప్రతి మాట నిజమైందా? ఏ ఊరు నుంచి వచ్చినారు? ఇడిగొంపల్లి. ఇడిగొంపల్లి. వైజాగ్ మండలం, గద్వాల జిల్లా, ఇడిగొంపల్లి గ్రామం. ఏం పేరు? పోలుకాలం. అంటే ప్రతి అమాస దర్శనం చేసుకుంటున్నారు? ప్రతి అమాస తప్పని వస్తాం. అంటే మీరు నమ్ముకున్నందుకు న్యాయం జరుగుతుందా? జరుగుతుంది తాతకి. ఏం తాత పేరు ఏం పేరు? వెంకన్న తాత. కొత్తపల్లి వెంకన్న తాత. అంటే అక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నారు? చేసుకుని ఆడిపోతాను. ఆడ చేసుకున్నారు అంటే ఏడు చేసుకుంటారు, ఆడ చేసుకుంటున్నారు. చేసినాకనే అంటే మీరు మగపిల్లోడు అంటే మగపిల్లోడు అవుతాడు, ఆడపిల్లోడు అయితే ఆడపిల్లోడు అవుతున్నాడు. అంటే తాత చెప్పినట్టు కరెక్ట్ అవుతుందా? లేదు, మా యాద అనుకోలే, యాదన ఇచ్చినట్టే బిడ్డ ఇచ్చిన. అంటే అట్లా కాదు, మీరు ఎవరైనా భక్తులు కోరుకున్న మాటలు నిజమవుతున్నాయి. అంటే మగపిల్లోడు అంటే మగపిల్లోడు, ఆడపిల్లోడు అంటే ఆడపిల్లోడు. అంటే తాత ఏది చెప్తే అది అవుతుంది, నిజమవుతున్నాయి. ఎంతమంది వస్తుంటారు అప్పుడు భక్తులు మీకు ఇక్కడ? వేల మంది వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచి, చుట్టుపక్కల నుంచి అందాజు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు? లింగపురం. ఏ ఊరు? ఇడిగొనపల్లి. ఎక్కడ వచ్చినారు మీరు? వెంకన్న తాత కాడికి వచ్చినారు. ఎందుకోసం వచ్చినారు? బాగా చేసినారా? అట్లా ఎన్ని సంవత్సరాలు తిరిగినారు మీ తాత కాడికి?